ఇదైతే మీరు ముందు చూస్తున్న వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ అండి. సో ఇక్కడ మాకు పూజ కూడా అయిపోయింది. మేమైతే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేపించుకోవడానికి అయితే వచ్చాము. మాతో పాటు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అయ్యవారి చేకి తాకించేసి అమ్మవారి మెడలో మంగళసూత్రాలు అనేది వేస్తున్నారు. ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన అమ్మవారితో కలిసి ఉన్నారనమాట. ఇక్కడేమో తలంబ్రాలు అనేది వేశారు. మాతో కూడా వేయించారు తలంబ్రాలు. ఇక్కడ శతకోపురం ఉంటుంది కదా, దానిపైన వేయించారు అనమాట. ఈవినింగ్ టైం ఏమో ఇక్కడ ఊరేగింపుకు వెళ్తుందనమాట. దాంట్లోంచి కొన్ని కడుతున్నారు చూడండి, ఇక్కడ దండలు, పూల దండలు. అవి కొన్ని ఏం చేస్తారంటే కళ్యాణంలో కూర్చున్న వాళ్ళకి మెడలో కూడా ఇస్తారనమాట వేసుకోమని చెప్పి. అది కూడా అక్కడ మా వారు వేసుకున్నారు. ఇక్కడ కొంతమంది కూడా వేసుకున్నారు కళ్యాణంలో ఎవరైతే కూర్చున్నారో. సో ఇదంతా ఈవినింగ్ టైం జరుగుతుందండి. 5 or 6 ఆ టైం అప్పుడు స్టార్ట్ అవుతుంది. దిష్టి తీసేసి పల్లకికి మొత్తం దేవుడికి అంతా దిష్టి తీసి ఇలా కర్పూరం పక్కన పడేసి గుమ్మడికాయని అయితే పగలగొట్టేస్తారు. అలా కొంచెం ముందుకి స్టార్ట్ అయిన తర్వాత ఆ రోడ్లో ఇల్లు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే దేవుడికి ఇలా బిందెలతోటి పసుపు కుంకుమ అన్నీ వేసి వాటర్ అనేది వేసేసి ఇలా బింది బాటిల్ ఇచ్చి దేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత హారతి పళ్ళెం తీసుకుని వెళ్ళి దేవుడికి హారతి ఇచ్చి తర్వాత కొబ్బరికాయ అనేది కొడతారు. సో ఇంకా మా లొకాలిటీ మొత్తంలో ఈ పల్లకితో అంతా ఊరేగించేసుకుని మళ్ళీ రిటర్న్ అయితే గుడికి తీసుకొచ్చేస్తారు. గుడికి తీసుకొచ్చేసి హారతులు అనేవి ఇస్తారనమాట. హారతులు ఇచ్చేస్తే ఇంకా ఆ రోజుతో పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. హోప్ఫుల్లీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.